హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈరోజు అయితే అండి సంక్రాంతి పండుగ లాగ్తో నేను వచ్చేసాను. సో మరి నిన్న అయితే అండి సంక్రాంతి పండుగ అందరూ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా మా ఇంట్లో చాలా బాగా అయితే చేసుకున్నానండి. మరి దానికి సంబంధించిన ఒక చిన్న లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒక్కసారి పూర్తిగా మీరు కూడా చూసేయండి. మరి పండుగ అంటే కాస్త స్పెషల్గా ఉండాలి కదండి. అందుకే నేనైతే గోరింటాకు కూడా పెట్టేసుకున్నాను. ఇక పిల్లల కోసం అయితే అండి నేను డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చేశాను. ఇక నువ్వుల లడ్లు కూడా రెడీ చేసుకున్నానండి ముందు రోజే. సో మరి స్వీట్స్ అయితే మనకి సంక్రాంతి పండగ అంటేనే ఊర్ల దగ్గర పిండి వంటకాయలు అయితే చేస్తారు కదండి. సో మరి దానికోసమే నాకు తెలిసినవి నేను కొంచెం అయితే చేసేసాను. ఇక రాత్రి అయితే అండి ముందే ముగ్గు వేసుకున్నాను. భోగి పండుగ రోజే మార్నింగ్ ముగ్గు వేయడానికి కుదరదు కాబట్టి చాలా టైం పడుతుందని చెప్పి నేను నైటే వేసి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, సాంప్రదాయబద్ధంగా నేను సంక్రాంతి స్పెషల్ కుండ వేసి ఇక గోమాతను కూడా వేసి ముగ్గు అయితే వేసేసాను. ఇక నెక్స్ట్ రోజైతే అండి సంక్రాంతి రోజు తెల్లవారుజామున లేసి ఇంటికి గుమ్మానికి తోరణాలు పువ్వులతో అలంకరించుకొని ఇక గొబ్బెమ్మలు పెట్టేసి గొబ్బెమ్మ పూజ చేయాలని చెప్పి అనుకున్నానండి. మరి మన ఊళ్ళ దగ్గర అయితే అండి పల్లెటూరులో ఖచ్చితంగా సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ మీద గుమ్మడి పువ్వు పెట్టి పూజ చేస్తారు కదండి. సో మరి సాంప్రదాయాలు అయితే మరవకూడదు కదా. అందుకే నేను పూణేలో ఉన్నా సరే ఆవు పేడ తెచ్చి నేను గొబ్బెమ్మలు పెట్టడానికి ఈ విధంగా సిద్ధమైతే చేసుకుంటున్నానండి. సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా మనము రంగుల ముగ్గు వేసుకొని గొబ్బెమ్మలను పెట్టి వాటిని లక్ష్మీదేవితో పోల్చుకొని మనము పూజ అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గుమ్మడి పూలు దొరకవు కాబట్టి బంతిపూలు పెట్టి గొబ్బెమ్మలకి పూజ చేస్తున్నానండి. నాకు ఇటువంటివి చేయాలంటే చాలా ఇష్టం అండి. అందుకే మన సాంప్రదాయాలని వదలకుండా నేను ఎక్కడున్నా సరే అవి పాటిస్తూనే ఉంటాను. ప్రతి పండగకి ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది కదండి. మరి ఈ పండగకి స్పెషల్ అనేది ఇవే కదా. ఊర్ల దగ్గర అయితే పల్లెటూరులో ఎంతో అందంగా ఉంటాయి సంక్రాంతి పండుగ వేడుకలు అనేవి. సో మరి అవన్నీ ఇక్కడ మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ చేయగలిగినైతే నేను చేస్తూనే ఉంటానండి. ఇక తెల్లవారుజామునే గొబ్బెమ్మలకి పూజ కూడా చేసేసుకున్నాను. ఇక ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, సంక్రాంతి అంటేనే మనము పొంగల్ చేయాలి కదండి. నేను బెల్లం పరమాన్నం అయితే చేయడానికి రెడీ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉడికిపోతుంది. సంక్రాంతి అంటేనే కొత్త బియ్యంతో పల్లెటూర్లలో అయితే కానీ రైతులు ఇటువంటి పరమాన్నము చేసుకుంటారు కదా. అందుకే నేను కూడా బియ్యము బెల్లము వేసి పరమాన్నం అయితే రెడీ చేసేసాను దేవుడికి నైవేద్యం కోసం. ఇక పూజ చేయడానికి అన్నీ సిద్ధమైతే చేసేసుకుంటున్నానండి. నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి ఇది చాలా ఇష్టము. ఇక వీటితో పాటు పులిహోర అన్నీ చేసేసానండి. దేవుడికి నైవేద్యాలు అయితే సిద్ధమైపోయాయి. ఇక దేవుడి దగ్గర అన్నీ ఏర్పాట్లు అయితే చేసేసామండి. సంక్రాంతి పండుగ అంటేనే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడైతే అండి పిల్లలకి సెలవులు అయితే ఇవ్వరు, ఒక్కరోజే సెలవు ఇచ్చారండి. సో ఇక్కడ దేవుడి గది కూడా మొత్తం నేను అలంకరించుకొని సిద్ధం చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక కాసేపట్లో దీపారాజన కూడా చేసేస్తానండి. సో దేవుడికి పూజ అయితే చాలా భక్తి శ్రద్ధలతో మేము చేసుకున్నామండి. సో మరి ఈసారి కూడా సంక్రాంతి పండుగ ఎంతో బాగా చేసుకున్నాము. ఇక మీ అందరూ కూడా ఇదే విధంగా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మా పిల్లలు కూడా నాతో పాటు ఉండి చాలా బాగా అయితే మా కుటుంబం అందరం కలిసి మేము సంక్రాంతి పండుగని ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకున్నామండి. ఒక్కసారి మీరు పూర్తిగా అయితే చూసేయండి. సో మరి చూశారు కదండి మా ఇంటి సంక్రాంతి పండుగ నేను ఏ విధంగా చేసుకున్నానో. సో మరి మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక మా పండుగ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను.
సో మరి పండుగ అయ్యాకైతే అండి మేము కాస్త ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఫోటోలో చూస్తున్న ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. సో మరి ఈ విధంగా అయితే అండి ఈ సంవత్సరం మేము సంక్రాంతి పండుగ చేసుకున్నాము. మరి మీకు కానీ ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.